నమస్తే మాస్టర్స్. నా పేరు దీప్తి. హైదరాబాద్ గుడాకేశ టీం నుంచి వచ్చాను, ఏకత్వ టీం నుంచి. ముందుగా ఇంత వర్షం పడ్డా కూడా ఇక్కడ 2-3 రోజుల నుంచి వర్షం పడుతుందని విన్నాను. అయినా కూడా వచ్చిన ఆత్మబంధువులందరికీ వెల్కమ్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఎక్కడైనా ఉండగలిగే మిమ్మల్ని విశ్వశక్తి ఇక్కడికి రాబట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. సో మరి ఒక పెద్ద చెట్టుని, మహావృక్షాన్ని విత్తనంలాగా మీ ముందు పెట్టబోతున్నాను మన గ్రాండ్ మాస్టర్ గారి ఇంట్రడక్షన్ రూపంలో. సో గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు మన గ్రేట్ బ్రహ్మర్షి పత్రిజీ గారి శిష్యుడండి. 19 ఏళ్ల వయసులో 2002లో ధ్యానంలోకి వచ్చి అప్పుడు 19 లేకపోతే 20 నిమిషాల ధ్యానం, చిన్న చిన్న ధ్యానాలు చేస్తూ 2004లో మరి అపారమైన బ్రహ్మానంద స్థితిని రుచి చూశారు. మళ్ళీ దాన్ని మళ్ళీ చేజిక్కించడానికి ఆయన 10 ఏళ్ళు సాధన చేసి మరి డే అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇండియాలో మరియు యుఎస్లో ఆ జాబ్ చేస్తూ ఆయనకి మిగిలిందల్లా రాత్రి పూట మాత్రమే. సో రాత్రి నిద్రని ఆయన సాధనగా మార్చుకొని మళ్ళీ ఆ బ్రహ్మానంద స్థితిని 10 ఏళ్ల తర్వాత అంటే 2014లో మళ్ళీ చూడడం జరిగింది, ఆ ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ దాని తర్వాత రాత్రల్లా ధ్యానం చేసిన ఆ ఎనర్జీస్ వల్ల ఎల్లప్పుడూ ఆ బ్రహ్మానంద స్థితికి కనెక్ట్ అవ్వడమే కాదు, అది దాంట్లో స్థిరమైపోయారు. అంటే ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండగలుగుతున్నారు. సో ఆయనకి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్, సాధన, ఆస్ట్రల్ ట్రావెల్స్ ద్వారా మన ఆస్ట్రల్ మాస్టర్స్ ఆయనకి ఇచ్చిన బిరుదు గ్రాండ్ మాస్టర్ అండ్ గాడ్ ఆఫ్ ద డ్రీమ్స్. అంటే ఆయన స్పెషాలిటీ వర్క్షాప్స్ వచ్చేసి సంపద సమృద్ధి, లూసిడ్ డ్రీమింగ్ అండ్ రీసెంట్గా వచ్చేసి డార్క్ రూమ్ మెడిటేషన్ అండ్ బ్లైండ్ ఫోల్డ్ మెడిటేషన్, అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఎన్నో రోజులు మెడిటేషన్ చేయడం. అలాంటి మెడిటేషన్ ఒక వర్క్షాపే నవరాత్రికి జరగబోతుంది. ఆ వివరాలు తర్వాత ఇస్తాను. అండ్ ఆయన వర్క్షాప్స్ అటెండ్ అయిన వేలాది మందిలో ఒక 15,000 మందికి ఎన్నో రకరకాల అనుభవాలు, థర్డ్ ఐ యాక్టివేషన్స్ దగ్గర నుంచి, ఆస్ట్రల్ సర్జరీస్ నుంచి, మరి ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్ అని ఎన్నో రకాల హీలింగ్స్, మూడో కన్ను యాక్టివేషన్స్, ఆస్ట్రల్ ట్రావెల్స్, సూక్ష్మ శరీర యానాలు ఇవన్నీ జరిగాయండి. అండ్ ఎన్నో రకాల రుగ్మతుల నుంచి కూడా వాళ్ళు విముక్తిని పొందారు. అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ ఇష్యూస్ కానీ, ఫ్యామిలీలో ఏమన్నా ఉన్నా కూడా చక్కదిద్దుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఈయన రాత్రంతా నిద్రను జయించే లోపల మరి ఎన్నో అర్షడ్ వర్గాల్ని, అంటే భయం, బాధ, కోపం వంటి ఎన్నో అర్షడ్ వర్గాల్ని జయించడం జరిగింది. సో ఐ వెల్కమ్ గ్రాండ్ మాస్టర్ హూ ఈజ్ ఆల్సో టేక్వాండో బ్లాక్ బెల్ట్ మాస్టర్. అండ్ ఎన్నో ఏళ్ళు సార్ పత్రిజీ గారు మన నైట్ అవేర్నెస్ అనే వర్క్షాప్స్ చేస్తున్నప్పుడు ఆయన దీనికి నామకరణం చేశారండి, గుడాకేశ అనే పేరుతోని. అంటే గుడాక్ అంటే నిద్ర, ఈషా అంటే మాస్టరీ, దానిపైన నిద్రని జయించిన వాళ్ళు అని చెప్పేసి ఈ పేరు నామకరణం చేయించడం జరిగింది. ఎన్నో ఏడాదిలో సార్? 2011లో. సో మరి ఆ మహానుభావులకి, వారి శిష్యులైన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారికి ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ తప్పట్లతోని మనం వెల్కమ్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శక్తి మరి బాగా ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడు చిరునవ్వు మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి? ఎప్పుడైతే చిరునవ్వు కానీ, ఒకసారి నవ్వడం కానీ ఉంటే మన లోపల ఏమైనా టెన్షన్స్ ఏమైనా ఉన్నా ఒకటేసారి వెళ్ళిపోతాయి. మన బాడీలో ఏదో తెలియని బరువు మోస్తుంటాం మనసుతో, స్ట్రెస్ అంటాం మనం, తెలుసో తెలియకో. అన్నీ కూడా ఒక్కసారి నవ్వితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిపైనా కానీ మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, భయం వచ్చినా, మన శరీరంలో కణాలన్నీ కూడా ఇబ్బంది పడవా? అయితే ఆ ఇబ్బంది పడుతూనే ఉంటాయి, కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇబ్బంది ఎప్పుడు పోతుంది? ఒక్కసారి చిరునవ్వు నవ్వితే, అని నవ్వితే, గట్టిగా నవ్వినా, హృదయపూర్వకంగా చిరునవ్వు నవ్వినా
ఒక్కసారి శరీరంలో అంతా కూడా స్ట్రెస్ వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మన కళ్ళు మూసుకొని శరీరంలో ఎలా ఉందో గమనించండి. 10 సెకండ్లు. 3, శరీరం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. 2, 1, 0. ఓకే. ఇప్పుడు మనము ఒక నిమిషము నవ్వడం అనే ఎక్సర్సైజ్ చేద్దాం. చేసి మనం శరీరంలో మన లోపల శక్తి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో, శాంతి ఎలా ఉందో, పెరుగుతుందా తగ్గుతుందో చెక్ చేద్దాం. ఓకేనా? అందరు రెడీనా? వెరీ గుడ్. సో ఏం చేయాలంటే అందరం చేతులు ఇలా పెట్టుకోండి. ఒళ్ళో పెట్టుకుని గాలి పీల్చుకుంటూ హృదయపూర్వకంగా గుండెల దాకా పీల్చుకుంటూ మనం ఆనందాన్ని విశ్వానికి అందరికి పంచుతున్నాం నవ్వడం ద్వారా. చేతులు స్ట్రెచ్ చేస్తూ 3, 2, 1, 0. మళ్ళీ చేతులు కిందకంటూ 10 సెకండ్స్ మెడిటేషన్. 3, 2, 1, 0. మళ్ళీ ఇన్హేల్, గట్టిగా గాలి పీల్చుకుంటూ హృదయపూర్వకంగా నవ్వుతూ పంచుతాం. 3, 2, stretch hands, stretch aura. 1, 0. మళ్ళీ హ్యాండ్స్ రిలాక్స్ చేస్తాము. 10 సెకండ్స్ మెడిటేషన్. 3, 2, 1, 0. మళ్ళీ ఒకసారి ఇన్హేల్, డీప్ ఇన్హేల్, షేర్. Stretch hands. 3, 2. విశ్వమంతా శక్తితో మనం కనెక్ట్ అవుతున్న శక్తి క్షేత్రం విశ్వమంతటా కూడా విస్తరిస్తుంది. 1, 0. హ్యాండ్స్ రిలాక్స్ చేసుకుంటూ 10 సెకండ్స్ మెడిటేషన్. 3, 2, 1, 0. సో ఫ్రెండ్స్, మనం ఆనందాన్ని పంచేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన ఆనందాన్ని మన శరీర కణాలకు పంచాలి. నవ్వుతూ. ఓకే. అయితే ఇక్కడ మనుషులందరూ నాకు చుట్టుపక్కల మన ఈ హాల్లో మనం ఉన్న ప్లేస్కి, ఇంట్లో ఉంటే ఇల్లు కానీ అంతా అలా పంచుతారు మనం. తర్వాత విశ్వం అందరికీ పంచాలి. ఫీల్ అవ్వాలి లోపల నుంచి హృదయపూర్వకంగా మన ఆనందాన్ని మనం పంచుతున్నాం. ఆ పంచడం అనేది ఏది పంచితే పంచబడుతుంది కదా. అలా పంచాలి మనం, విశ్వం అంతటా పంచాలి. పంచిన తర్వాత స్ట్రెచ్ హ్యాండ్స్ చేసిన తర్వాత మన ఆరా శక్తి క్షేత్రం బాగా విశ్వం అందరికీ మంచి చేకూరుస్తారు. ఇలా స్ట్రెచ్ చేయాలి బాగా 10 సెకండ్స్ చేసిన తర్వాత మళ్ళీ చేతులు కిందికి తర్వాత రిలాక్స్ అయ్యి ఒక 10 సెకండ్లు రిలాక్స్ అవుతాం. అప్పుడు మనం పంచిన ఎనర్జీ ఉంది కదా, అది 10 100 మల్టిప్లై అయ్యి అందరు దేవతలు రిసీవ్ చేసి వాళ్ళందరూ కూడా అరే ఇంత నాకు సంతోషాన్ని, ఆనందాన్ని, శక్తి, ధ్యాన శక్తి పంచుతున్నాం, వీళ్ళకి కూడా మనం ఆశీర్వాదాలన్నీ నాకు పంపిస్తారు. వాళ్ళు కూడా రిలాక్స్ అవుతూ 10 సెకండ్ మనం రిసీవ్ చేసుకుంటాం. ఓకేనా? అలా చేద్దాం. ఒకసారి హృదయపూర్వకంగా పంచాలి. అప్పుడు హృదయపూర్వకంగా మనం రిసీవింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఓకే. ఇంకొక 3 సార్లు చేద్దాము. ఇన్హేల్, డీప్ ఇన్హలేషన్, హృదయపూర్వకంగా శరీరానికి గ్రూప్కి విశ్వం అందరికి స్ట్రెచ్ హ్యాండ్స్, స్ట్రెచ్ ఆరా. 3, 2, 1, 0. Hands relax. శక్తి రిసీవ్. రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా శక్తి, ఆశీర్వాదాలు, దేవతల శక్తి అంతా కూడా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. విశ్వశక్తిని అంతటిని. 3, 2, 1, 0. Last 2 times. Inhale, deep inhale, share. అందరికి విశ్వం అందరికి stretch hands. 3, stretch all out. 2, 1,
0. హ్యాండ్స్ రిలాక్స్ చేస్తూ 10 seconds మెడిటేషన్. 3, 2, 1. ఎంతమందిలో ఆల్రెడీ శక్తి కొంచెం పెరుగుతుందని తెలుస్తుంది? 0. శక్తి, శాంతి. వెరీ గుడ్. ఎంతమందిలో తెలిసింది? కొంచెం హ్యాండ్ రేస్ చేయండి. కొంచెం తెలుస్తుందా? తేడా తెలుస్తుందా? కొంతమంది తెలుస్తుంది. ఓకే, ఇది లాస్ట్ టైం ఏం చేద్దామంటే మనము నవ్వుతాం కదా, నవ్విన తర్వాత మన చేతుల్ని కాళ్ళని కదుపుతూ 1 నిమిషము అంటే 1 నిమిషం పాటు కంటిన్యూస్గా నవ్వుతాం అన్నమాట. ఓకే, అవి అంటే మన శక్తిని పంచుతున్నాము, మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం, పంచుతున్నాము, రిసీవ్ చేసుకున్నాం, అలా పంచుతూ రిసీవ్ చేసుకున్నాం, అలా కంటిన్యూస్గా నవ్వుతాం 1 నిమిషం పాటు. ఓకేనా? ఓకే, ఇన్హేల్, చేతులు కాళ్ళు ఆదిస్తూ ఇన్హేల్, షేర్ షేర్ అండి, చేతులు కాలుతో గట్టిగా హాయిగా అప్పుడప్పుడు నోరు మూస్తూ కూడా నవ్వచ్చు, నోరు తెరుస్తూ నోరు మూస్తూ. Last 30 seconds. 20 seconds. 10 seconds more. 3, 2, 0. Stretch hands. 3, 2, 1, 0. Hands relax. Twenty seconds meditation. Last 10 seconds. 0. శూన్య స్థితిలో కొంతసేపు ఉంటున్నాం. శూన్యం, మహాశూన్యం. మహాపరిశూన్యం. శాంతి, మహాశాంతి, విశ్వశాంతి. 2, 1, 0. వెరీ గుడ్. 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుని 3, 2, 1, 0. క్లాప్స్ టు ద మెడిటేషన్. ఓకే, సో ఎంతమంది ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది అన్న వాళ్ళు ఎంతమంది కనిపిస్తుంది? ప్రశాంతత, శాంతి కానీ శక్తి కానీ పెరిగిందా? ఎవరికైనా తలకాయ నొప్పి పెరిగిందా? తలకాయ నొప్పులు అలాంటివి వచ్చినాయి ఎవరికైనా? రాలే కదా. వస్తే ఏం చేయాలి? ఎవరికైనా తలకాయ నొప్పులు అలవాటు బాగా నవ్వితే తలకాయ నొప్పి వస్తుందంటారు. ఎక్కువ వాళ్ళ ఇంటికి కొంచెం నిదానం నవ్వాలి, నిమిషం పాటే కానీ పర్వాలేదు. తలకాయ నొప్పి అలవాటు ఉంది మాకు ఎప్పటి నుంచో ప్రతిసారి వస్తుంది, వాళ్ళకి ఏం చేసినా తలకాయ నొప్పి వస్తుంది. నేను పాటలు పెట్టకండి, మీరు పాటలు పెడితే మాకు తలకాయ నొప్పి వస్తుంది అంటారంట. కారులో వెళ్తుంటే కారులో కూడా పాటలని ఆపేయండి. మరి ఇప్పుడు నుంచి కూడా నేను శక్తితో మాట్లాడడానికి, శక్తితో చూడడానికి, శక్తితో మన చేతిని కదపడానికైనా, ఓకే, మాటల మధ్యలో నిశ్శబ్దంలో శక్తిని, ఇవన్నిటినీ ప్రాక్టీస్ చేస్తామని ఈ క్లాస్ అంతా, నా ఆరా అంతా కూడా ఈ రూమ్ అంతా స్ప్రెడ్ చేసి శక్తితో చేద్దామని అనుకున్నాను కదా. మరి దానికి మీ సహకారం కూడా కావాలి నాకు. ఓకే, ఏం కావాలి అంటే మీరు కూడా శక్తితో ఉండాలి అని అనుకుంటే అప్పుడు శక్తి మల్టిప్లై అవుతుంది, నిలబడుతుంది. ఓకే, నేను మధ్య మధ్యలో చిరునవ్వుతో శక్తిని గమనించుకుంటూ చెప్తున్నట్టే మీరు కూడా వినేటప్పుడు మధ్య మధ్యలో చిరునవ్వుతో హాయిగా వింటే, నాకు చూసినప్పుడు మీ మొహాలు చూసినప్పుడు వీళ్ళు వింటున్నారు, బాగానే ఉంది అని ఇలా మధ్య మధ్యలో తలకాయ ఊపడం, అలా చిరునవ్వుతో ఉండాలి.
తీక్షణంగా ఇలా చూసి నన్ను పరీక్షగా కానీ ఫేస్ అంతా ఇలా మాడిపోయినట్టుగా చూస్తూ ఇలా ఉన్న దీనంగా చూస్తున్నా ఏం జరుగుతుందబ్బా అని నాకు కూడా అనుమానం వస్తూ ఉంటుంది. నేను చెప్తున్నా కరెక్టేనా అనిపించేలా నేను ఒక దిక్కు చెప్తుంటే ఇంకో చూస్తూ ఉంటారు, చూసి ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అలా చేయకుండా నా వైపు చూస్తే కొంచెం బాగుంటుందని నా అభిప్రాయం. ఓకేనా? ఓకే. సో అప్పుడు ఇంకోటి ఏంటంటే మనము అటు ఇటు ఎక్కువగా కదిలే ఊరికే దురదతో చెప్తున్నప్పుడు దురదలన్నీ వస్తాయి. ఎక్కడ లేని దురదలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట. ఇక్కడ పోకపోవడం, అక్కడ పోకపోవడం, అక్కడ పోకపోవడం అంతా. సో స్థిర సుఖాసనంలో తలకాయ మాత్రమే వింటూ మిగతా శరీరం అంతా వీలైనంత వరకు సుఖాసనంలో కూర్చోవాలన్నమాట. ఇది ప్రయత్నిస్తే కనుక చాలా శక్తి వస్తుంది. ఇప్పుడు కొంచెంసేపు టెస్ట్ చేద్దామా? ఇది ఇప్పుడు టెస్ట్ చేద్దాం. రెడీ? 1 2 3 అంటారు. అందరూ వింటూ ఉండండి, కానీ సుఖాసనంలో గోపుకోకుండా వినాలి. ఓకే, అదే మీ టెస్ట్. ఎంత దురదలున్నా అయ్యో ముక్కు ఎందుకు గోపుకుంటున్నా మేడం దొరికేసారు. ఓకే, నెక్స్ట్ పర్వాలేదు, చెప్తూనే ఉన్నారు మరి గోకేస్తున్నారు. ఓకే, అదే అందుకే ఏం చేయాలి? సరే నేను చెప్తాను. చెప్తుంటే గోకుడు ఎక్కువ అవుతుందంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే నిదానంగా గోపుకోవచ్చు. అంటే శక్తిపూర్వకంగా, శక్తి తగ్గకుండా మనం ఏదైనా చేయొచ్చు. దురద వచ్చింది, ఇలా స్లోగా ఇలా 1 2 3 3 సార్లు స్లోగాని మళ్ళీ ఇంకొంచెం స్లోగా. నేను అన్నానే అలా అందరూ అనేస్తున్నాను. స్లోగా నాలి, ఇంకా స్లోగా. చేతిలో ఇలా శక్తి తెలియాలి స్లోగా. అందరూ ఒకసారి చేతుల దగ్గరికి దూరం అండి. చేతుల మధ్యలో శక్తి తెలుస్తుందా? కొంచెం దగ్గర దాకా వెళ్ళాలి, టచ్ చేయొద్దు. కొంచెం దూరంగా దగ్గర దాకా వెళ్ళాలి, టచ్ చేయొద్దు. శక్తి తెలుస్తుంది కదా? అలా శక్తి తెలుస్తూ అలా స్లోగా కదిలితే శక్తి తెలుస్తుంది. శక్తి తెలుస్తూ గోకోవాలి. 1 2 ఎన్నిసార్లు గోకాలి? 3 సార్లే గోకాలి. అది కూడా నిదానంగా గోకాలి. ఓకే, నాకు ముక్కు మీద వచ్చింది. 1 2 3 అంతే. స్లోగా శక్తిని తెలుసుకుంటూ. శక్తిని తెలుసుకోకుండా మీరు చేశారంటే శక్తి నష్టపోతున్నారు. అక్కడ చేతిలో శక్తి తెలియాలి. కదిలేటప్పుడు కదిలిన భాగంలో శక్తి తెలియాలి. ఓకేనా? ఇప్పటి నుంచి వీళ్ళంత కదలకుండా ఉండండి. ముఖ్యంగా గోకేటప్పుడు ఏంటి, నిదానంగా గోకితే పర్వాలేదు. అదిగో మళ్ళీ ఫాస్ట్గా అనేసారు. అంటూనే ఉన్నా, మళ్ళీ ఫాస్ట్గా ఇట్లా అనేసారు. చూసారా? అబ్జర్వ్ చేశారా? నెక్స్ట్ టైం స్లోగా అనండి. ఏం కాదు, అనొద్దనట్లే, స్లోగా అనాలి. ఇది శక్తి పెరుగుతుంది మీకు అందరికీ. ఓకే, ఈ హాల్లో ఇవాళ వచ్చినందుకు మనము ఒక చూపుని నష్టపరచకూడదు. శక్తి నేర్చుకోవాలి. ఒక కదలికల ద్వారా మన శక్తిని నష్టపరచుకోకూడదు, నేర్చుకోవాలి. ఒక మాట ద్వారా, ఆ మాటలో ఒక కరుణ ఉందనుకోండి, ఒక శక్తి ఉండాలి. మన మాటలో ఒక శక్తి ఉండాలి. శక్తి తెలుస్తుందా మీకు? తెలుస్తుంది, ఊరికి అనేస్తున్నారా? తెలుస్తుందా? వెరీ గుడ్. సో అందరూ ఒకసారి రిపీట్ చేయండి. మన చూపులో శక్తి ఉండాలి. చూపులో, మాటలో శక్తి ఉండాలి. మన ప్రతి ఒక్క కదలికలో కూడా శక్తితో కూడుకుని ఉండాలి. దేంతో కూడుకుని ఉండాలి? శక్తితో కూడుకుని ఉండాలి. అప్పుడప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. స్థిర సుఖాసనంలో ఎప్పుడు ఉండాలి. వీలైనంత క్లాస్ వినేటప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడు స్థిర సుఖాసనంలో వినాలి. అప్పుడప్పుడు శ్వాసను కూడా గమనించుకోవచ్చు క్లాస్ వినేటప్పుడు కూడా.
నాకు కనిపించేలా కూర్చోవాలి. ఎవరైనా దొంగల్లా దాక్కుని కూర్చుంటున్నారు, కొత్తగా వచ్చినారు, పక్క కనిపించేలా కూర్చోవాలి, మొహాలు కనిపించేలా. ఓకే, కనిపించేలా కూర్చోవాలి. మనము ఎవరైనా చూసినప్పుడు, ఎవరినైనా ఏదైనా చూసినప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది గమనించాము. శక్తిపరంగా ఏం జరుగుతుంది, మార్పు ఏమైనా ఉందా? మూడు లెవెల్స్ ఉంటాయి చూడడంలో కూడా. ఎన్ని లెవెల్స్ ఉంటాయి? 3 లెవెల్స్. ఒకటి అంటే ఫస్ట్ లెవెల్ అంటే అక్కడ ఉన్న విషయం కాంతి పడి మన కాంతి లోపలికి వచ్చి మనకు తెలుస్తుంది, ఇక్కడ ఇది ఉంది, వీళ్ళున్నారు అని మనకు కనిపిస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాం. కంటి ద్వారా చూడడం ద్వారా మనము అక్కడ ఏముందో తెలుసుకుంటున్నాం. ఫస్ట్ లెవెల్ తీసుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. సెకండ్ లెవెల్ ఏంటి? శక్తి ఎక్కువ ఉన్నప్పుడు మనం శక్తిని ఇవ్వడం ఉంటుంది. అబ్బా, తీసుకోవడమే కాదు, మన కంటి ద్వారా ఒక శక్తి పంచడం జరుగుతుంది. మనం ఎవరి వైపు చూస్తే వాళ్ళకు శక్తిని పంచడం అన్నమాట. ఎందుకు పంచుతాము? పొంగి పొంగుతున్నవాడు ఆ శక్తి పొంగి పొంగుతున్నప్పుడు వాడికి పంచాలనే అనిపిస్తుంది. కరుణా సముద్రుడు అంటారు. బుద్ధుని ఏమంటారు? కరుణా సముద్రుడు. సముద్రం అంత కరుణ ఉంది. అంత ఉన్నప్పుడు పంచాలనిపిస్తుంది అన్నమాట. అంతేనే కదా? అలా మనము ఎవరైనా చూసినప్పుడు మన శక్తిని పంచుతున్నామా? చూపు ద్వారా. ఆ పంచడం అనేది రెండవ లెవెలు. ఓకే, మొదటి లెవెల్ ఏంటి? ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. అక్కడ ఎవరు ఉన్నారు చూడడం, చూసి నేర్చుకున్నా, ఇది ఉన్నదా, విషయం ఉందా. రెండవ లెవెల్ ఏంటి? పంచడం, మన శక్తిని పంచడము. మూడవ లెవెల్ ఏంటండి మరి? చెప్పండి, ఎవరు గెస్ చేస్తారు? ఈ టాపిక్ ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. ఓకే, మీరే గెస్ చేయాలి. ఎవరు గెస్ చేస్తారు? మూడో లెవెల్ ఏంటి? ఎక్స్చేంజ్. వెరీ గుడ్. సో ఎక్స్చేంజ్ ద్వారా మల్టిప్లై అవుతున్నాం, బాగా పెరుగుతున్నాం. అంటే పంచడం ద్వారా పెంచుకోవడం, పంచడము మళ్ళీ రిసీవ్ చేసుకోవడము. అంటే ఎదుటి వాళ్ళు కూడా పంచే లెవెల్లో ఉన్నారనుకోండి, అప్పుడు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అప్పుడు రిసీవ్ చేసుకుంటూ మళ్ళీ పంచుకుంటూ పెంచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇద్దరు పంచుకుంటూ ఉంటే శక్తి బాగా పెరిగిపోతుంది అన్నమాట. సో ఇద్దరు శక్తి కూడా బాగా పెరిగిపోతుంది. అలా పెరిగిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమొస్తుంది? ఎప్పుడు ఏంటండి? వెరీ గుడ్. గొడవలు రాకుండా మంచిగా ఉంటుంది. మీరు చెప్పండి. ఏకత్వం అంటే విశ్వం అంతా మన శక్తి వ్యాపించిన తర్వాత అప్పుడు ఏకత్వం అంటే అది నేనే, తత్వమసి అంటే అది నేనే అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఏంటి? అంతా ఉన్నదంతా ఒకటే, అంతా మనమే కదా. ఎదుటి వాళ్ళలో కూడా మనల్ని మనమే చూసుకుంటూ ఉన్నదంతా బ్రహ్మానంద స్వరూపమే అని అనుభవపూర్వకంగా మనం అర్థం చేసుకుంటాం, జీవిస్తాము. ఓకేనా? ఇంత టెక్నాలజీస్ ఉంటాయన్నమాట. ఓకే, పంచుకుంటూ పెంచుకోవడం ద్వారా శరీరం ఆరా పెరుగుతుంది, ఇంకా 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 ఆనందం పెరుగుతుంది. విశ్వం అంతా వెళ్ళిపోయి ఆ బ్రహ్మానంద స్థితి వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటాం? అదే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అది. ఓకే, రావడం ఒకటి అయితే మళ్ళీ ఎంతసేపు ఉంటాం? జీవితాంతం నిలుపుకుంటాం, అది నెక్స్ట్ లెవెల్. మళ్ళీ అది రీసెర్చ్. ఇన్ని లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో మన జీవితాన్ని అంత అవేర్నెస్తో జీవించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లెవెల్లో లాస్ట్ లెవెల్లో అంటే ఇలా మనము మరి
ఈ శక్తిని పెంచుకుని ఉన్న స్థితిని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఎక్కువసేపు ఉంచుకుందాం. ఎంతసేపు నేను మెయింటైన్ చేయగలుగుతాను, ధరించగలుగుతాను, ధారణ చేయగలుగుతాను, మెయింటైన్ చేయగలుగుతాను. ఈ శక్తిని ఎంతసేపు నాకు కంటిన్యూస్గా అవేర్నెస్ ఉంటుంది. సచ్చిదానంద స్వరూపుడు అని మనం విన్నాం. భగవంతుడు ఎవరు? సచ్చిదానంద స్వరూపుడు. అంటే సత్ అంటే సత్యమైంటి, నిత్యమైన సత్యం అంటే ఎప్పుడూ ఆనందము ఉండేవారు. మనకు ఒకసారి ఆనందం వచ్చిన తర్వాత ఎంతసేపు ఉంటుంది ఆనందం? అది మన కెపాసిటీ, సామర్థ్యం. ఆనందమును నిలుపుకునే సామర్థ్యం ఎంత ఉంది మీకు? కొవ్వొత్తిలాగా చిన్న కొవ్వొత్తి అనుకోండి 5 నిమిషాలకు కరిగిపోతుంది. కొంచెం పెద్దదైతే గంట సేపు ఉంటుంది. అఖండ దీపం అంటే 24 గంటలు 365 రోజులు ఉంటాయి. కొన్ని అఖండ దీపాలు ఉన్నాయి ఇప్పటికి. మనము ఆ సైజ్ ఎంత ఉంది, మన కొవ్వొత్తి సైజ్ అంటే ఎంతసేపు నిలుస్తుంది మనకు ఆనందం వచ్చాక. రోజు మనము దీపం పెట్టాలి అంటే ఆనంద దీపం పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత అందులో ఎంత ఆయిల్ ఉంటే అంతసేపు వెలిగి ఆరిపోతుంది. అసలు అన్నిటికన్నా గొప్ప దీపం ఏంటి ఫ్రెండ్స్ ప్రపంచంలో? ఆనంద దీపం. మన ముఖంలో చిరునవ్వే అదే ఆనంద దీపం. మనం ఒక నవ్వుతూ ఉంటే అబ్బా బల్బులాగా మెరుస్తుంది మొహం అంటారు. దీపంలాగా మెరవాలన్నమాట. పొద్దున లేవగానే ఆ దీపాన్ని వెలిగించాలి, ముఖంలో చిరునవ్వు. ఎంతసేపు మనం మెయింటైన్ చేయగలుగుతాం? దీనికి ఎంతో ధైర్యము కావాలి, ఎంతో శక్తి కావాలి, ఎంతో జ్ఞానము కావాలి. లేకపోతే చిరునవ్వు గొప్పది అన్నది జ్ఞానము కావాలి. అన్నిటికన్నా గొప్పది ఏంటి? చిరునవ్వు. సచ్చిదానంద స్వరూపం. ఎప్పుడు మనం ఆనందంగా ఉండడం గొప్పది, అన్నిటికన్నా గొప్పది అదే అన్న జ్ఞానము నాకు పుస్తకాలు చదవడం వల్ల చిన్నప్పుడే తెలిసింది. మానవ జన్మలో సర్వోత్కృష్టమైన ముక్తి చదివాను. దుఃఖం లేకుండా ఉండడం చాలా గొప్ప విషయము. మళ్ళీ గాజుల సౌండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది గాజుల సౌండ్? స్లోగా, ఇంకొంచెం స్లో కదా. గాజుల సౌండ్ వచ్చినా నేను ఏమైపోతున్నాను, కానీ ఆ సౌండ్లో అర్థమైపోతుంది శక్తి కోల్పోతున్నారా, శక్తి పెంచుతూ గాజుల సౌండ్ వస్తుందా. ఇంకా అవేర్నెస్తో గాజులు డ్యాన్స్ చేసినా ఆనందంతో డ్యాన్స్ చేసినా శక్తి పెరుగుతుంది. అన్అవేర్నెస్తో ఒకసారి ఇలా కదిలినా అక్కడ ఆ శక్తి తగ్గుతుంది. చూసుకోవాలి ఎప్పుడు కూడా. కెపాసిటీ, మన కెపాసిటీ ఏంటో చూసుకోవాలి, చూసుకుని పెంచుకోవాలి. ఇంకా స్లోగా, ఇంకొంచెం స్లోగా. ఓకే, వెరీ గుడ్. కొంచెం స్లో ట్రై చేశారు, ఇంకొంచెం స్లోగా. ఓకే, 80% బాగా చేశారు. ఓకే, మనము కూర్చుని ధ్యానం చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు చాలామందికి ధ్యానం అవుతుంది. ఇంకొంచెం స్లో. 3 సార్లే అన్నాను, 4 సార్లు ఓకే సార్. మీరు ఆల్రెడీ 4 సార్లు ఓకేరా? చెప్పండి. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నాక 3 సార్లు కోకండి, 5 సెకండ్లు గ్యాప్ మళ్ళీ 3 సార్లు కోకండి. ఎన్నిసార్లు కోకండి రోజంతా? నేనేమనట్లేదు గోపుకొద్దాను, కానీ 3 సార్లు కోకండి. తర్వాత ఆగండి, ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి, ధ్యానం చేయండి.
తర్వాత మళ్ళీ గోకండి, ఏం కాదు. ఓకేనా? వెరీ గుడ్. ఇన్ఫెక్షన్ ఉన్నాక 4 సార్లు గోకొద్దు, ఓన్లీ 3 సార్లే. అవేర్నెస్ ఉందని తెలియాలన్నమాట. సార్ మీరు ఎందుకు చెయ్యి ఇలా చెవి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళొద్దని అట్లే కదా, ఇక్కడ ఉండాలి శ్రద్ధగా. నేను ఏం చెప్తున్నాను, ఓకేనా? క్లియర్? ఇప్పుడు నుంచి స్లోగా కదలాలి. స్లోగా కదలప్పుడు శక్తి. చెప్పండి. సరిగా వినిపించట్లేదు. ఓకే, మీకు వినిపిస్తుందా? వెనకాల ఉన్న వాళ్ళకి క్లియర్గా ఉందా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా బెటర్గా ఉందా? ఇప్పుడు ఏమన్నా సౌండ్ తక్కువ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందా? కానీ నేను కొంచెం గట్టిగా అరవాల్సి వస్తుంది. వినిపిస్తుందా? ఓకే ఫ్రెండ్స్, ఓకే. మనము నేను మరీ సౌండ్ తక్కువ చేసేసాం. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మళ్ళీ గాజుల సౌండ్. ఎవరు? మీ గాజుల సౌండ్ స్లోగా. మీదే మీది కాదు, మీదే. వచ్చింది సౌండ్. వినిపించలేదా? మేడం వినిపించింది కదా? మేడంకి వినిపించలే, మనకి వినిపిస్తుంది. చూసారా ఎంత విచిత్రమో? ఎవరిదండి అడుగుతారు, అంటే మీదే అండి. అవునా, నాదా అని ఆశ్చర్యపోతుంది. ఓకే, ఇంకా స్లో కదలాలి. బాగా చేస్తున్న, శ్రద్ధగా ఉన్నారు, ఇంకొంచెం స్లోగా. వెరీ గుడ్. అంటే పర్వాలేదు, ఒకసారి మన కొడుక మనకే వినిపించదు అన్నట్టు, మన గాజుసం మనకే వినిపించాలి. ఎన్నెన్నో మాయలు ఉంటాయి. అన్ని మాయల్లోంచి జయించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఓకే, ఎదుగుతున్నాం. ఓకేనా? మేడం కూడా ఎదుగుతుంటారు ఖచ్చితంగా. మనం ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకుందాం. ఏదైనా మ్యూజిక్ పెడతారు, 5 minutes మెడిటేషన్. Claps to the meditation. Very good. Wonderful. Very good, friends. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఇందులో చెప్పినంతలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరికి ఏం లేవు, క్వశ్చన్స్ ఏం లేవు కదా? వెరీ గుడ్. సో మనం ప్రాక్టీస్ చేయాలి. ధ్యానము చేసిన తర్వాత ప్రతి సంవత్సరం ఆనందం పెరుగుతుంది అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ధ్యానం చేస్తున్నారు, ప్రతి సంవత్సరం ఆనందం పెరుగుతుంది. చూసారా, ఇంతమంది ఉన్నారు చూసారా? 180% మంది. మంచి చేతులు ఎత్తండి, అందరూ చూస్తారు. చూసారా ఎంతమంది ఉన్నారు? అబ్బా, 90% మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ ధ్యానం చేస్తున్న ప్రతి సంవత్సరం ఆనందం పెరుగుతుంది. చూసారు కదా సార్? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 6 months నుంచి. చూసారు, వీళ్ళందరూ సీనియర్స్ కదా, అందరూ చేతులు ఎత్తారు. ఓకే సార్, 6 months నుంచే కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఆనందం పెరుగుతుంది అన్న క్వశ్చన్కి ఆయనకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి సార్ ఒక్కరు ఎత్తలేదు. ఒక మేడం చేయి ఎత్తానంటున్నారు. మరి తప్పించి దాదాపుగా అందరూ చేతులు ఎత్తారు కదా.
వెరీ గుడ్. వండర్ఫుల్. వెరీ గుడ్. అదిగో మళ్ళీ జాగ్రత్త. ఓకే, మళ్ళీ కొంతమంది చేతులు ఎనర్జీతోటే కదలాలి, ఎనర్జీ గమనించుకుంటూ కదలాలి స్లోగా. సో మరి ఆనందము ప్రతి సంవత్సరం పెరుగుతుంది అని తెలుసుకున్నాము. కానీ అన్నిటికన్నా పరాకాష్ట ఏంటి అంటే, గొప్పది ఏంటి అంటే ధ్యానం లోపల అప్పుడప్పుడు ఎంత బాగుంది, ఆనందంగా ఉంది అన్న అనుభూతి వస్తుంటుంది. ఎందుకంటే డీప్గా వెళ్ళినప్పుడు అప్పుడు మనం మెలకువతో ఉన్నప్పుడు అవేర్నెస్తో శాంతి స్థితికి వెళ్ళాలి, ఎరుకతో వెళ్ళాలి. అలాంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. దానిలో కూర్చోగా నిద్ర వస్తుంది, కొంతమంది నిద్రపోతారు, నిద్రపోయిన తర్వాత కొంచెం మెలకువ వస్తుంది. అప్పుడు మెలకువ వచ్చిన ఆలోచనలు వస్తుంటాయి జనరల్గా. అప్పుడు కూడా మళ్ళీ జాగ్రత్తగా ధ్యానం చేస్తుంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అయ్యో స్లోగా మీరే స్లోగా 3 సార్లు. వెరీ గుడ్. మీరు చేతులు ఎందుకు ఎందుకు ఇలా అంటున్నారు? స్లోగా స్లోగా. అలా ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెడుతుంటే కొంచెంసేపటికి శ్రద్ధ కుదిరి అలౌకిక ఆనందం ఎంత బాగుంది అనే స్థితి వస్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు వస్తుండడం వేరు. మా నాన్నగారుకి ఒక పాస్ ఉండేదన్నమాట, బస్ పాస్. సరే బస్ పాస్ ఉంది కదా అని ఆయన అలానే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు బస్సు గురించి. ఆటోలో రావాలంటే రావచ్చు, కానీ ఆటోలో ఎందుకులే బస్సులో వెళ్దాంలో వస్తుందిలే అని అక్కడ వెయిట్ చేసి ఒక్కోసారి అరగంట అవుతుంది, ఒక్కోసారి గంట సేపు అవుతుందంట. మామూలుగా టైం చూస్తేమో టైంకి 1 నిమిషంలో రావాలి, కానీ అప్పుడప్పుడు అరగంట అవుతుంది, గంట అవుతుంది, గంటన్నర అవుతుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? అందుకే మా నాన్నగారు చెప్పేవారు, ఇది దైవాధీనం సర్వీసు అని చెప్పేవారు. బస్ సర్వీస్ ఏం సర్వీస్ అని చెప్పేవారు? దైవాధీనం సర్వీస్. అది ఎప్పుడు వస్తుందో దైవానికే తెలుసు. అలానే మన ధ్యానం చేస్తుంటే ఆనందం ఎప్పుడు వస్తుంది? దైవాధీనం సర్వీస్లో ఉంటుంది కొత్తలో. ఎప్పుడు ఆనందం వస్తుంది? ఎప్పుడో చేస్తూ అప్పుడప్పుడు వస్తుంది అన్నట్టు ఉంటుంది. కానీ మనం రీసెర్చ్ చేసినప్పుడు మాత్రం, ఇంకా బాగా రీసెర్చ్ చేసినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద స్థితికి వెళ్ళి అంత డీప్ మెడిటేషన్లోకి వెళ్ళి విద్య తెలుసుకోవాలి. అంత డీప్గా వెళ్ళి అంత అవేర్నెస్తో ఉండే ధ్యానంలో ఆనందం వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? నాకు ధ్యానంలో ఆనందం వస్తుంది, మరి ధ్యానం లోపల ఎంత ఆనందం, ఎంత బాగుంది, అబ్బాబా ఎంత బాగుందో, ఆనందంగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది, పొద్దున్నే మెడిటేషన్ చేస్తున్నా, లేకపోతే ఎవరో ఒకరు పక్కన వచ్చి లేపుతున్నా, లేపగానే ఎందుకు లేపాను, కుదరక ధ్యానం కుదిరితే నువ్వు నన్ను లేపుతావా అని గంట సేపు వాళ్ళ పైన క్లాస్ తీసుకుని ఒకళ్ళు అనబడ్డా. నాకు తెలిసిన వాళ్ళు నిజమైంది ఇది. ఓకే, వాళ్ళు ఏంటంటే అమెరికా నుంచి వచ్చారు, కొత్తగా ధ్యానం అంటే ఒక 2-3 సంవత్సరాలు చేస్తున్నారు, కొంచెం కొత్త అన్నట్టు, ఇంకా 2-3 సంవత్సరాలు. పిరమిడ్ వ్యాలీలో మేడం చూస్తున్నారా, అంటున్నారు కదా, అక్కడ పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేయడానికి వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యో స్లో కదలాలి. ఓకే, మీరు కూడా ఇంకొంచెం సార్ మీరే స్లోగా, ఓకేనా? మీరు కూడా ఇంకొంచెం స్లోగా కదలాలి. ఓకే, ఇంకొంచెం స్లోగా, శక్తితో ఫీల్ అవుతూ. ఓకే, తర్వాత వచ్చిన తర్వాత అక్కడ కింగ్స్ ఛాంబర్, ఎంతమంది వెళ్ళారు పిరమిడ్ వ్యాలీలో? కింగ్స్ ఛాంబర్ ఎంతమంది వెళ్ళి ధ్యానం చేశారు? పిరమిడ్ వ్యాలీలో వెళ్ళారా? వెరీ గుడ్. మీరు కూడా వెళ్ళారా పిరమిడ్ వ్యాలీకి? వెరీ గుడ్.
అవునా, ఓకే, సరే, ఓకే. మేడం ఏదైనా చేతులు ఎత్తుంటే చేతులు ఎత్తున్నా, వెరీ గుడ్. స్పిరిట్ అనమాట, పాజిటివ్ స్పిరిట్. ఓకే, సో మీరు అనవసరంగా ఊపుతున్నారు, నేను చూసాను ఇంతకుముందు. అటువైపు చూస్తే మీకు కనిపిస్తుంది. గొప్ప విద్య, ఓకేనా. బయట ఎంత ఊపినా ఏం పర్లేదు, అది ఎక్సర్సైజ్లో మంచిగా ఉంటుంది, ఓకేనా. ప్రయత్నించండి కొంచెం, ఓకే. ఆయన కూర్చున్న వెంటనే అప్పుడు ఎవరో 15 నిమిషాలకి లంచ్ టైం అయింది, అందరు వెళ్ళిపోండి అని లేపేశారన్నమాట. లేపేస్తే ఆయన కూర్చున్న వెంటనే ఆయనకి ఆ పిరమిడ్ వేలో కింగ్స్ చాంబర్ ఏంటంటే ఆ పిల్లర్స్ పైన ఉండేసరికి కొంచెం ఊగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆయన ఏంటంటే అంటే నాకు హాస్టల్ ట్రావెల్ లోపలే అన్న ఊగి హాస్టల్ ట్రావెల్ అవుతుందేమో అని అనిపిస్తుంది అంట తనకి. అంటే ఇంత బాగా ఊగుతుంది ఏంటి అనుకునేంతలో వాళ్ళు వచ్చి లేపారు. 15 నిమిషాలు అయింది, వెళ్ళి లంచ్ అయినా లేపేసరికి ఇంకా విపరీతమైన కోపం. ఆయన అలానే పట్టుకుని బయటికి తీసుకొచ్చి 1 అవర్ ఆయన పైన క్లాస్ తీసుకుని పిరమిడ్ వ్యాలీలో అందరి మాస్టర్స్ పైన 1 అవర్ క్లాస్ తీసుకుని ఫుల్. నేను అమెరికా నుంచి వచ్చి ధ్యానం చేయడానికి వస్తే నాకు రాక ఒక హాస్టల్ ట్రావెల్ ఆపోయింది, కదిలింది, శరీరంలో ఏదో కదిలినట్టు అనిపించింది. అంతలో నన్ను లేపుతారా అనేసి చాలా వీళ్ళు ఆడిపోయారు అన్నమాట. కొత్త ధ్యానాలకు అలా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా అనుభవాలు వచ్చినా, ఆనందం వచ్చినా, పక్కన వాళ్ళు లేపినప్పుడు, డిస్టర్బ్ చేసినప్పుడు, అదే ఏంటి నేను ఎంత ఆనందిస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తారా, మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో తెలియనప్పుడు. కానీ మాస్టర్స్కి ఏంటి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకటే సెకండ్లో అలా ఆనందిస్తుందో వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ బయటికి కూడా ఈజీగా రాగలుగుతారు. వచ్చేటప్పుడు అడుగుతుంది శరీరము, మనసు, అదే ఇంత ఆనందకరమైన స్థితిలో ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు లేవడం అవసరమా? ఇంత బ్రహ్మానంద స్థితిలో, ఆనంద స్థితిలో ఉన్నావు కదా, ఈ ధ్యానంలోంచి ఇప్పుడు లేచి ఆఫీస్కి వెళ్ళడం అవసరం, పనులు చేయడం అవసరమా? ఓకే, ఏమైనా చేయొచ్చా, పోస్ట్పోన్ చేయొచ్చా అన్నట్టు ఆటోమేటిక్ అడగాలనిపిస్తుంది, అనిపించదా? రాకరాక వచ్చిన ఆనందమే కదా అని అనిపిస్తుంది కొత్త వాళ్ళకి. కానీ ఏంటి మాస్టర్స్కి, మాస్టర్ కూడా అలా అనిపించడానికి నవ్వేస్తారు. ఏం మాయ చెప్తున్నావు నువ్వు, సచ్చిదానంద స్వరూపుని నేను కదా, ఈ ఆనందం ఎంతైతే పొందావో అదే ఆనందం అన్ని పనులు చేసుకుంటూనే పొందుతాను కదా, ఏ పనిలోనైనా ఆనందం తగ్గుతుందా? ధ్యానం చేస్తేనే ఆనందం ఏముంది? అది కొత్త వాళ్ళకి కదా, మనం మాస్టర్స్ని. ఏ పని చేసినా బ్రహ్మానంద స్థితులు తగ్గకుండా చేయగలుగుతాము అన్న నమ్మకం, సాధన, టెక్నిక్స్, అనుభవం. కొంచెం స్లోగా మీరు, కొంచెం స్లోగా కలుగుతున్నారు కదా చెయ్యి, ఓకేనా. తెలిసి కలుగుతున్నారా, తెలియకుండా కలుగుతున్నారా? అంటున్నా ఏంటి, ఎందుకు అడుగుతున్నారు అన్నట్టుగా కలుపుతూనే ఉన్నారు. ఇంకొంచెం స్లోగా ఆపేసారు అంటున్నారు. అందుకే కదా ఇంకొంచెం స్లోగా అంటే అదే కదా, అర్థమైంది కదా. వెరీ గుడ్. ఆలోచనలోనే కదిపేస్తున్నాను అనమాట. అందుకే అని అడిగారు, లేకపోతే ఓకే అంటారు, ఓకేనా. వెరీ గుడ్. సో ఇంకొంచెం స్లోగా మేడం స్లో, ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు? కొంచెం స్లోగా కదపండి, ఏం కాదు. అప్పుడు అనుకోండి, ఇప్పుడు స్లోగా అనుకోండి, మళ్ళీ అనుకోండి. మీరు మళ్ళీ ముక్కు దగ్గర టచ్ చేసి స్లోగా మళ్ళీ రండి, మీరే మళ్ళీ రండి, స్లోగా అలా స్లోగా అనుకోండి, ఏం కాదు, ఓకేనా. మళ్ళీ రండి, స్లోగా రండి, అలా ప్రాక్టీస్ చేయాలి. వెరీ గుడ్ సార్, బాగా చేస్తున్నారు, నేర్చేసుకున్నారా సార్? 3 సార్లే. మళ్ళీ స్లోగా మీరే మళ్ళీ కలుపుతారు, ఇంకోసారి అనండి, స్లోగా అనండి. అదే ఇంకొంచెం స్లోగా అనాలి, ఓకేనా. శక్తితో అనాలి, ఏదో ఊరికే అలా అనడం కాదు,
స్లో శక్తి తెలుస్తుందా లేదా, శక్తి తెలుస్తుందా అనాలి. ఓకే మేడం, ఎటు చూస్తున్నారు? అటు చూస్తున్నారా? ఎందుకు చూస్తున్నారు? అటు చూసేటప్పుడు మీ చెయ్యి ఎందుకు కదులుతుంది ఇటు? అవేర్నెస్ చూడండి, ఏం కాదు, చూడండి చెయ్యి పైన స్లోగా కదలాలి. ఓకే, స్లోగా చూడండి, శక్తితో చూడండి. ఫ్రెండ్స్, ఎందుకు నేను చెప్తున్నా అంటే మీ ప్రతి ఒక్క కదలిక ద్వారా మరి ఎంతో శక్తిని మీరు అన్కాన్షియస్ తెలియకుండా కోల్పోతున్నారని నేను గుర్తు చేస్తున్నాను. నేను మీ దిక్కు వైపు చూస్తున్నాను కూడా. ఓకే, అనవసరంగా కదలదు, స్లోగా కదలాలి. ఓకే, ఓకేనా? పర్వాలేదు. అది మీరు ఓకే, వెంటనే ఇలా కదిలితే ఓకే అంటే ఓకే కదలకుండా కొంచెం స్లోగా అయ్యో మళ్ళీ స్లోగా కదులుతున్నా, స్లోగా ఇంకొంచెం స్లోగా. ఓకేనా? స్లోగా కదలండి. మీరు ఇంకొంచెం స్లోగా. మీరు వైట్ షర్ట్ స్లోగా. మేడం, సరే మేడం, స్లోగా మీరు గోకుతున్నారు, స్లోగా కదలాలి, ఇంకా స్లోగా. వెరీ గుడ్. అలా నవ్వుతూ. అయ్యో వెరీ గుడ్. అయ్యో మేడం, దగ్గు వచ్చింది కానీ పర్లేదు, ఇంకొంచెం దట్స్ ఓకే. ఇంకొంచెం స్లోగా అంటే పర్వాలేదు, బాగుండే కదా, దగ్గర ఆగదు కదా. ఓకే, సో మనము ఏంటి పొద్దున్నుంచి సాయంత్రం కూడా ఆ ధ్యాన స్థితిలో ఎలా ఉండాలి, నేర్చుకోవాలి. ఒక చూపు కూడా ఇలా ఇలా చూడద్దు, దొంగతో మంచిగా చూడండి, ప్రశాంతంగా చూడండి. ఎవరు వస్తున్నారు చూసి మరి ఇక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది, మీరు కొంచెం ఇటుపక్క కూర్చోండి. ఓకే, వెరీ గుడ్. సో జాగ్రత్తగా మన శక్తి పట్ల ఎరుక ఉన్నప్పుడు శక్తి పెరుగుతుంది. శక్తి ప్రాథమిక సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి? శక్తి పట్ల ఎరుక ఉన్నప్పుడు శక్తి పెరుగుతుంది. రిపీట్ చేయండి, శక్తి పట్ల ఎరుక ఉన్నప్పుడు శక్తి పెరుగుతుంది. కనురెప్ప కొట్టేటప్పుడు కూడా ప్రశాంతంగా కనురెప్ప కొట్టండి. హాయిగా ఆ కనురెప్ప కొట్టడంలోనే ఎంత హాయిగా ఫీల్ అవుతున్నామా. కనురెప్ప పైన అవేర్నెస్ కూడా ఇంపార్టెంటే. కనురెప్ప కొట్టినప్పుడు అలా కనురెప్ప కొట్టినప్పుడు అలా ఉండి ఒక 10 సెకండ్ ఉండాలి, కావాలి, రిలాక్స్ అవ్వండి, నిదానంగా ఓపెన్ చేయండి. మళ్ళీ ప్రతిసారి కనురెప్ప కొట్టినప్పుడు మీకు శాంతి పెరుగుతుంది ఈ ప్రాక్టీస్ చేస్తే. సింపుల్ టెక్నిక్, కనురెప్ప టెక్నిక్. ఏం చేయాలి? మామూలు కనురెప్ప కొడితే ఏమవుద్ది, శక్తిలో పెద్ద తేడా ఏం రాదు, పెరగదు తగ్గదు. కానీ కనురెప్ప కొట్టి ఒక 2-3 సెకండ్లు ఉండండి. 1 2 3 ఓపెన్ చేయండి ప్రశాంతంగా, చిరునవ్వుతో. అంటే కళ్ళు మూసుకొని 3 2 1 కళ్ళు ఓపెన్ చేయండి ప్రశాంతంగా. ప్రతిసారి కనురెప్ప కొట్టినప్పుడల్లా ప్రశాంతత పెరగాలి. కనురెప్ప కొట్టిన 1 2 ఓపెన్ చేయాలి, మళ్ళీ 1 2 ఓపెన్ చేయాలి. ప్రతి కనురెప్పతో పాటు కూడా మనము రెప్పపాటులో ధ్యానం అన్నమాట ఇది. ఓకే, మరి నేను ఒకరోజు కనురెప్ప కొట్టాను. ఒక 24 గంటలు నిద్రపోతే లేస్తే, 24 గంటలు మంచి నిద్ర పట్టి లేస్తే ఎంత ఫ్రెష్ అవుతారో అంత ఫ్రెష్ అయిపో. ఒక కనురెప్ప కావాలి. అలా ఎవరైనా అవుతారా? మామూలుగా అయితే అవ్వరు, కానీ అంతకుముందు ఒక 10 రోజులు సాధన చేశాను మనం. 10 రోజులు అదే పనిగా స్లోగా. ఓకే, మేడం స్లోగా.
ఒక 10 రోజులు అదే పనిగా పగలు రాత్రి సాధన చేశాను. చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. 10 రోజులు లీవ్ తీసుకుని సాధన చేశాను. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. ఒక 2 రోజుల తర్వాత లంచ్ టైంలో ఒక గంట కొట్టినంతలో అంత రిలాక్సేషన్ అయిపోయింది అన్నమాట. బాడీ అంత ఆత్మలో ఆనందం, అంత సమయము బెండ్ అవుతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. సమయం కూడా సమయాన్ని దాటి కూడా ధ్యానం చేసే శక్తియుక్తులు అప్పుడప్పుడు మనకు లభిస్తాయి సాధన మంచిగా చేస్తున్నప్పుడు. ఓకే, స్లోగా కదలాలి, శిరసుఖాసనం కూర్చోవాలి. గోకుతో ఇప్పుడు ఉన్నా అంటే నిదానంగా గోకాలి అంతే. ఓకే, నిదానంగా లేచి నుంచోవచ్చు. మీరు స్ట్రెచ్ చేసుకోవాలంటే స్ట్రెచ్, ఏదైనా నిదానంగా. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, 24 గంటలు మనము చిన్న చిన్న టెక్నిక్స్ పాటిస్తే అది మనము శక్తిని ఎప్పుడు పెంచుకున్న వాళ్ళం అవుతాం. పొద్దున్న లేవగానే శక్తితో లేస్తున్నాం, నైట్ మంచి నిద్ర పట్టిందని. మరి సాయంత్రం అవుతూ ఉంటే పనులు చేస్తూ చేస్తూ శక్తి కోల్పోయి మళ్ళీ నిద్రలోకి వెళ్తున్నాం. మార్చేయాలి పద్ధతిని. ఆధ్యాత్మిక సాధకులు పొద్దున లేవగానే ఎంత శక్తితో ఉంటారు, సాయంత్రం అవుతుంటే అంతకన్నా శక్తి పెరుగుతూ ఉంటుంది. నేను చూస్తున్నాను మేడం, ఒకటేసారి 2 సార్లు గోకేసుకుంటాను మేడం, అది చూసి నాకు అనిపిస్తుంది అండి. ఓకే, అయ్యో స్లోగా కదలొద్దు, గోకొద్దు. గోకితే నిదానంగా గోకొచ్చు. ఓకే, ఇప్పటికి మీరు 3 సార్లు కళ్ళ దగ్గర ఏం జరుగుతుంది, నిదానంగా చేయండి. ఓకే, స్లోగా ఇలా శక్తిని గమనిస్తూ. ఓకే, ఇలా ఓకేనా. సో ప్రతి శ్వాసను చక్కగా తీసుకుంటూ. మేడం, మీరు ఎందుకు అంత ఆందోళనగా ఉన్నారు? మీరు అటు ఇటు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? కదలకుండా కూర్చోవాలి కదా క్లాస్లో, ఎందుకు అటు ఇటు చూసి అటు ఇటు ఎందుకు చేస్తున్నారు మీరు? ఏమైనా టెన్షన్ ఉందా మీ మైండ్లో? ఉన్నా ఏం లేదు కదా, కదలకుండా కూర్చోండి. ఓకే, ఒకరోజు గౌతమ్ బుద్ధుడు కూడా క్లాస్ తీసుకుంటున్నప్పుడు మహారాజు ఒకతను కాలు ఊపుతున్నాడు. గౌతమ్ బుద్ధుడు కాలు వైపు చూశాడు. చూడగానే కాలు ఊపడం ఆపేశాడు రాజు. గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు అడిగాడు, మీరు ఎందుకు కాలు ఊపుతున్నారు అన్నారు. నాకు తెలియదండి అన్నారు. నేను మీ వైపు చూసినప్పుడు ఎందుకు ఆపేశారు అన్నారు. అది కూడా నాకు తెలియదు, ఏదైనా తెలిసి చెయ్యి అని చెప్పాను. తెలుసుకుని చెయ్యి, తెలిసి చేస్తే శక్తి ఎక్కువ ఉంటుంది. తెలియకుండా చేస్తే ఏమవుతుంది, శక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. తెలిసి చెయ్యండి, నేను చెయ్యొద్దు అనట్లేదు, కాకపోతే ఒక రూల్ పెట్టానంటే కొంచెం నిదానంగా కదలండి. మనకు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. క్లాస్కి వచ్చాం, టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది. స్లోగా, ఇంకొంచెం స్లోగా. ఓకే, ఓకేనా మేడం, క్లియరా? మీకు కూడా ఏదో అలా కదిలినప్పుడు టెన్షన్గా కదిలినట్టు అనిపించింది, అందుకే చెప్పాను, అంతే తప్పించి మరే ఉద్దేశం లేదు. ఓకేనా, క్లియర్? ఏదైనా క్వశ్చన్ ఉందా మేడం? నేను క్వశ్చన్ అడగాల? ఏం లేదా? ఉందా లేదా? లేదా? ఓకే, నాకు అర్థం కావట్లేదు మీ బాడీ లాంగ్వేజ్. సరే, ఓకే, ఉంటే చేద్దాం, లేకపోతే ఓకే. సరే, వెరీ గుడ్, వెరీ గుడ్ ఫ్రెండ్స్. మనము మరి కొంతమంది సీనియర్ మాస్టర్స్, గుడాకేశ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ విందాము. మరి భాస్కరి మేడము, సుజనా మేడము, దీప్తి మేడము,
మీరు కూడా చెప్తారా? విజయలక్ష్మి మేడము. ఇంకెవరున్నారు గుడాకేషన్ 40 రోజులు కంప్లీట్ చేసిన వాళ్ళు? ఎవరన్నా షేర్ చేస్తారా? హా. ఇంకా ఇంకెవరన్నా హ్యాండ్ రైస్ చేయండి. ఎవరు చెప్పాలనుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్. సరే, ఈ నలుగురు మేడమ్స్ ఎక్స్పీరియన్స్ కూడా విందాము. ఓకే, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి విందాం. ఓకేనా? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం మెడిటేషన్. కళ్ళు మూసుకుని 5 నిమిషాలు అలారం పెడుతున్నాను. స్టార్ట్. నిదానమైన శ్వాస, హాయిగా గమనిస్తున్నాం. మ్యూజిక్ పెడతాను. మ్యూజిక్తో పాటు ధ్యానం చేద్దాం. ఇది తక్కువ సౌండ్తో ఉంటుంది మ్యూజిక్. సరిపోయింది, సరిపోయింది, సరిపోయింది. ఓకే, లాస్ట్ 4 నిమిషాలు